ప్రభుత్వమే చెప్తుంది కదా, ఈ ప్రభుత్వం వచ్చినాక లాభాల్లో నడుస్తుంది, ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని. లాభాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోవడం ఏంది మాకు? మా పిఆర్సీలు మాకు ఇస్తే సరిపోతుంది కదా. ఇవాళ రోడెక్కి కొట్లాడాల్సిన పనే లేదు కదా. అది దానికి కారణం ఏంది? నేను నష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తలేరు, ఓకే. ఈ 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం కదా. నువ్వు స్కీములు ఛాలెంజీలు ఏది పెట్టినా దానికి రెట్టింపే చేసినాం తప్ప ఎప్పుడు వెనక్కి వెళ్ళే. డ్రైవర్ కండక్టర్ వెన్నుముక. ఈ రోజు మహాలక్ష్మి పథకం సక్సెస్ అయిందండి మీ వల్ల. ఆర్టీసీకి వెన్నుముక అంటే డ్రైవర్ కండక్టర్ మేజర్ గా. ఆఫీసర్ ఏంది, దాన్ని రెడీ చేస్తాడు, బయట పంపిస్తాడు. బయట పబ్లిక్ తోటి పడేది ఏంది, రోడ్డు మీద పడేది. మీరు ఇవాళ ఇడికి వచ్చిరంటే బైక్ మీద వస్తే 1 గంటకే చాలా కష్టపడుతారు. మేము ఏకదాటిగా కూర్చుంటే 10 గంటలు కూర్చోవాలి సీటు మీద. ఈ ఎండకు వానకు అన్నిటికీ చలికి ప్రతి దానికి తట్టుకొని చేస్తున్నప్పుడు మీకు మాకు ఇచ్చే న్యాయమైన కోరికనే కదా. ఇప్పుడు వేరేది ఏం కాదు, నువ్వు చెప్పిందే. నేను అడిగేదైనా కానీ న్యాయంగా అడుగుతున్నా కదా. మరి మాకు చేయడానికి ఏమి ఇబ్బంది? లాభాలు ఉందని మీరే చెప్తున్నారు కదా. ఒకనాడు నష్టం ఉంది, ఇయ్యలేదు బాబు, ఇయ్యలేము అన్నారు. సరే ఊకున్నాము. ఇప్పుడు లాభాలకు వచ్చినాక ఇవ్వడానికి ఏమవుతుంది? ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు కదా. మరి ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేద్దాం మనం? దిగిరాకపోతే శాంతియుతంగా ఇదే పోరాటం చేస్తాము, శాంతియుతంగానే చేస్తాం. ఎవరినేం ధైర్యం కాదు, మాకు పబ్లిక్ ఇంపార్టెంట్. మీకు మీరే ఒళ్ళు తగలబెట్టుకుంటారా? ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ ఆయన తగలబెట్టుకున్నాడు? ఆల్రెడీ శాంతియుతంగా అన్నా నేను, మీరు ముందు గమనించండి, శాంతియుతంగా చేస్తామని చెప్తున్నాము, చనిపోవడానికి కాదు. భావితారు అంటే నేనేది ఏంటంటే అలా ఏదో ఒక టెన్షన్ గురయ్యో అప్పుడు ఎలా ఒక వ్యక్తి ఇట్లా పెట్రోల్ పోసి అంటించుకున్నాడు. ఎందుకు అట్లా ఆవేశానికి లోనైన వ్యక్తులు ఉంటారు, అందరు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నాము, అసలు చేయొద్దు ఆ పని, అలా చేసుకోవద్దు. సరే గవర్నమెంట్ ఎప్పటికొకప్పుడు చేస్తుంది, కాకపోతే దిగి రావాల్సిందే. మేము డిమాండ్ కాదు, అభ్యర్థన కోరుకుంటున్నాము. దిగి మీరే చేయాలి, ఇంకోళ్ళు చేయరు కదా. పాత సీఎం చేయడు కదా. ఇప్పుడు ఆయన కొట్లాడడం పోయింది, అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి చేస్తాను, అదే చేయమంటున్నాం కదా. మీ పేరు ఏం పేరు సార్? ఆ పేరు కోటేశ్వరరావు అండి. ఇదే డిపోలో కండక్టర్. 28 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ ఆర్టీసీలో కండక్టరు డ్రైవర్స్ కష్టపడినంత ఏ డిపార్ట్మెంట్లో అసలు ఇంత కష్టపడరు. ఎండ వర్షము చలి ఏది లేకున్నా రాత్రి 2 గంటలకు వేసినా డ్యూటీ, 3 గంటలకు వేసినా రావాల్సిందే. మరి ఈరోజు ట్రాఫిక్ జామ్లో ఈ డ్రైవర్లు 8 గంటల నుంచి 10 గంటల వరకు డ్యూటీ చేయడం అంటే సామాన్య విషయం కాదు. అయితే మాకు ఈ రెండు ప్రభుత్వాలతో రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేనట్టుగా గత ప్రభుత్వం రామేశ్వరం అయితే ఈ ప్రజెంట్ ప్రభుత్వం శనేశ్వరం. అతడు ఏం చేసినాడు, తెలంగాణ వస్తే మీకు సెంట్రల్ గవర్నమెంట్తో సమానం జీతాలు ఇస్తా అని వాగ్దానం చేసినాడు. నిధులు నియామకాలు అన్ని ఏదో అబద్ధాలు ఏదో చెప్పి తన గూడు నింపుకోవడానికి అధికారంలోకి అయితే వచ్చినాడు. చివరికి మీకేందువా అనేసి మమ్మల్ని తన్నినట్టే చేసినాడు. హామీ ఇచ్చినాడు, ప్రభుత్వం విలీనం చేస్తాడు, ఎన్నో చెప్పినాడు, మమ్మల్ని నాశనం పట్టించినాడు. అతడు వెళ్ళిపోయినాడు. అంటే అది రామేశ్వరం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సరే ఆయనతో ఆయన పోయిండు, ఇతడన్నా ఏమైనా చేస్తాడంటే ఇది శనేశ్వరం మాదిరి తయారైంది, కూర్చున్నాడు. అయితే ఇతడే ఇచ్చిన హామీలు కాబట్టి ఖచ్చితంగా ఆయన అమలు చేయాల్సిందే. ఈయన మాట ఇచ్చి తప్పుకోవడం ఏంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఇట్లా అబద్ధాలు చెప్పడము, ఆయనే మాట ఇచ్చి మిమ్మల్ని ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మీరు దేనికి లోన్ కాకండి, ఏం ఆవేశపడకండి, నేనున్నాను, మేము మా ప్రభుత్వం వస్తే మీకు ఇవి చేస్తాము అవి చేస్తాము, విలీనం ప్రక్రియ చేస్తాను, పిఆర్సీలు ఇస్తాను అన్నాడు. కానీ ఏవి ఇప్పుడు డబ్బులు లేవంటే ఇప్పుడు మరి 10,000 కోట్లు పెట్టి ఎక్కడో బొమ్మను ఏదో పెడుతున్నాడు అక్కడ. మరి ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మాకు ఒక 4,000 కోట్లు, 4,300, 4,800 కోట్లు అప్పులు ఉంది. ఆర్టీసీ పెద్దగా లేదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎన్నో వేల కోట్ల, అంటే నాకు తెలిసిన అన్ని కోట్ల నష్టాల్లో ఉన్న వాళ్ళకి అన్ని మనము వారి జీతాలు పిఆర్సీ అన్ని కరెక్ట్గా ఇచ్చినారు. మరి ఇది ఒక పబ్లిక్ రవాణా సంస్థ, ఇది లేకుంటే రవాణాని మొత్తం స్తంభించిపోతుంది. ఇటువంటి సంస్థని నువ్వు ఎట్లా నిర్వీర్యం చేస్తావు? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మాకు ముఖ్యంగా ఒక 32 డిమాండ్లు పరిష్కరించకున్నా పర్వాలేదు, మెయిన్ ఒక 4-5 చాలు. ఈ ప్రైవేటీకరణ ఆపండి, అంటే ఎలక్ట్రిక్ బస్సులను ఆపండి, లేదా జాతీయం చేసి ఆర్టీసీలో విలీనం చేయండి. అదొకటి. రిక్రూట్మెంట్ లేదు, ఇప్పుడంతా రిక్రూట్మెంట్ లేదు. అంటే అంత టెంపరవరీ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తెచ్చి ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ కండక్టర్స్తోని సర్వీస్ చేయిస్తున్నారు. ఇది మాత్రం చాలా శోచనీయం మాకు. ఇంకొకటి, యువతకు ఉద్యోగాలు రావు. ఇవి 2.
మళ్ళీ మాకు పిఆర్సీలు ఇస్తాను, 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. కనీసం ఒక పిఆర్సీ అన్న విడుదల చేయాలి. మా గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నాడు, అవి లేదు. కనీసం ముందు ఈ 4 చేసినా కానీ చాలు, తర్వాత 28 ఆయన చేస్తాడో ఎప్పుడు చేస్తాడో అవసరం లేదు, కానీ ఇవన్నీ చేయాలి. చేస్తే ఇస్తే ఆయన చేయాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే అతనిదే కదా, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, వాళ్ళే హామీలు ఇచ్చినారు, వీళ్ళే అమలు చేయాలి అని మేము కూడా చేస్తాడని ఉద్దేశం. కానీ మరి ఇది నమ్మకం అయితే పెట్టుకున్నాము. ఇది సమ్మె ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా మేమే వెళ్తాం. నిరవధికంగా అయితే సమ్మె జరుగుతుంది ఖచ్చితంగా. ప్రభుత్వం దిగొచ్చేంత ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. మాకు న్యాయమైన 4-5 డిమాండ్లు పరిష్కరించి నెరవేర్చాలని కోరుతున్నాం. చూశారు కదండి, ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ముక్త కంఠంతో ఒకటే అడుగుతున్నారు, మా సమస్యలు తీర్చేదాకా కూడా మేమైతే ఈ సమ్మెనైతే కాలప్ చేయము. సమ్మె ఆగాలంటే ప్రభుత్వం దిగి రావాల్సిందే. ప్రభుత్వం దిగొచ్చి మా కోరికలు, న్యాయమైన కోరికలు మాకు తీర్చాల్సిందే. సో ఇప్పుడు మనం కంటోన్మెంట్ డిపో దగ్గర ఉన్నాం. ఇది దాదాపు 10 ఎకరాలు ఉంటుంది. ఈ పక్కన కూడా 10 ఎకరాలు ఉంది, అది కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి ఆస్తులే. ఈ ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు ఈ చూశారు కదండి, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు, ఇవన్నీ కూడా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ డ్రైవర్లతోటి, ప్రైవేట్ కండక్టర్లతోటి నడుపుతున్నటువంటి బస్సులు అవి. ఈ డ్రైవర్లు ఎవరంటే పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఈ బస్సులన్నీ. పక్క రాష్ట్రం తీసుకొచ్చే వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా చూశారు కదండి, ఇటు డ్రైవర్కి డ్రెస్ కోడ్ కూడా ఉంది. అంటే వీళ్ళంతా ప్రైవేట్ డ్రైవర్లు అన్నమాట. వీళ్ళంతా ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు కాకుండా పక్క రాష్ట్రం నుంచి రోజుకి 1000 నుంచి 1200 రూపాయలు వాళ్ళకి పే చేస్తూ వాళ్ళతో నడిపిస్తూ ఉన్నారు ఈ బస్సులు. సో ఆ బస్సులు నడుస్తూనే ఉన్నాయి. ఆ బస్సులు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా 10 ఎకరాలు ఆస్తిని, ఏది ఈ ఆర్టీసీ ఆస్తిని వాళ్ళు వినియోగించుకుంటా ఉన్నారు. మరి ఇలా వినియోగించుకోవడం వల్ల ఎంత ఆక్రమణ జరుగుతుంది ఏంటనేది వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దయచేసి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక సానుకూల స్పందన ఇచ్చేదాకా కూడా ఈ యొక్క సమ్మె అయితే మేము కాలప్ చేయమంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం. దయచేసి మన ఏదో ఆగ్రహావేశాలకు లోనయ్యో లేదా మనస్తాపానికి గురయ్యో ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అంటించుకుంటారు, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే మనం విజువల్లో చూసాము, చాలా బాధాకరం. దయచేసి ఎవరు కూడా అటువంటి ప్రాణత్యాగానికి మాత్రం ఒడిగట్టకండి. ప్రభుత్వం ఎప్పటికైనా దిగొస్తుంది, మీ సమస్యలు తీరుస్తుందని మీరు ఓపికతో ఉండండి. ఓపికతోనే మీ ఉద్యమాన్ని కంటిన్యూ చేయమని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మీ ఉద్యమం వెనక మేము కూడా ఉంటాం. దయచేసి ఇటువంటి దుందుడుకు చర్యలకు మాత్రం పాల్గొవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాటర్ స్టూడియో.